తెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్కు తెక్కు చూస్తే హీటు పుట్టు వెంటనే హైటెక్కి నిన్ను చేరి కన్ను తింటనే చిన్నగా వేసుకున్న పెద్ద పాప. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ బిందాస్. ఈ రోజు ది మోస్ట్ అవైటెడ్ జోడీ స్పెషల్. జోడీ స్పెషల్ లో వచ్చేస్తున్నారు కార్తిక్ అండ్ ముక్కు అవినాష్ along with Picking Prasad along with Venki and Saddam and Sanjay. అదన్నాడు ఇదన్నాడు ఆహా బల్లన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. ముగ్గురు జోడీలు వచ్చేసారు కాబట్టి ఈరోజు పంచపడాక ఉండదని మీకు తెలుసు కాబట్టి సో జోక్స్ వార్ ఏ జోడీ మధ్య జరగబోతుంది, ఏ జోడీని మేము విడదీస్తున్నామంటే వావ్ ఓకే లెట్స్ వెల్కమ్ కార్తిక్ అండ్ అవినాష్. మరి ఈ రోజు ముక్కు అవినాష్ గెలుస్తాడా లేకపోతే ఆయన గెలుస్తాడా అనేది మీరు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి పేటిఎం తరపున ఎవరు ఏమి చేసినా గెలిచేది ఒకటే, అది పటాస్. లేడీస్ ఫస్ట్ కాబట్టి విల్ స్టార్ట్ విత్ కార్తిక్. అన్నా నేను రెగ్యులర్ గా ఈవెంట్స్ చేస్తాం కదా. మొన్న ఈ మధ్య రాజమండ్రి ఇప్పుడు ఈవెంట్ల గురించి మాకెందుకు, జోక్ చెప్తున్నా. అరే జోక్ చెప్తున్నా అంతేగా. ఓకే రాజమండ్రి ఈవెంట్ కి వెళ్తున్నా. జోకేరా కార్ లో 100 స్పీడ్ మీద కారు పోతాంది రోడ్డు మీద పోతుందా? స్పీడ్ మీద పోతాను, రోడ్ మీద కదా పోయేది. అవును స్పీడ్ మీదనే పోతుంది. అంటే నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలని కార్ ఆపాను. కార్ ఆపి సైడ్ కి దిగాను ఒక టీ కొట్టు ఉంది. టీ కొట్టు దగ్గర మంచిగా ఫ్రెష్ గా టీ పెడుతున్నాడు. సరే వాటర్ బాటిల్ తీసుకున్నాను, వాటర్ ఫేస్ కొట్టుకున్నాను. వాటర్ మొత్తం లేదు, ఫేస్ కడిగేసి వాటర్ అక్కడ పెట్టి టీ తీసుకున్నాను, టీ తాగుతున్నాను. టీ బాగుంది. ఏంటి కాదు ఇది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కాదు. మీరు డిస్టర్బ్ అయితే జోక్ వేయలేదు మళ్ళా. అబ్బా ఇప్పుడేదో పేలుతున్నట్టు. ఒక అతను దున్నపోతు మీద ఎక్కి వెళ్తుంటే ఆయన అంటే దున్నపోతు మీద ఎక్కి వెళ్తున్నాడు ఏంటి అన్న. ఆడు పిచ్చోడయ్యా అందుకని దున్నపోతు మీద ఎక్కి వెళ్తున్నాడు. ఓహో వీడు పిచ్చోడా అనుకున్నా. అయితే ఆడి దగ్గరికి పోయి వింటున్నా. వాడు అంటున్నాడు, ఒరే దున్నపోతు మీద పోయేటంతో అంటున్నాడు అనమాట. ఒరే దున్నపోతు మీద పోతున్నావు, నిన్ను పోలీసు వాళ్ళు చూస్తే పట్టుకుంటారా అన్నాడు. ఎందుకురా అంటే హెల్మెట్ పెట్టుకోలేదు కదా నువ్వు అన్న అనుకున్నా. వాడన్నాడు అంత సీన్ లేరా నన్ను పట్టుకోర్రా అన్నాడు. ఎందుకురా అంటే ఇది 4 వీలర్ రా అందుకే పట్టుకోరా అన్నాడు. దీనికి కారు 100 స్పీడు 100 స్పీడ్ మీద జుర్రు అవుతుందా? ఎనీవేస్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన జోక్స్ వార్ స్టార్ట్ అవుతుంది. అది కూడా నా ముక్కు అవినాష్. మన కార్తిక్ గారు పెద్ద ఎర్రిపప్ప అందరు తెలుసు కదా. ఎర్రిపప్ప గౌరు పుడతాడు, ఎర్రిపప్పని పుడతారు కదా. ఎర్రిపప్ప పుడతాడు. వాని కొడుకు వాని ఫ్రెండ్స్ బైక్ మీద అలా వెళ్తున్నారు. ట్రిపుల్ రైడింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ కనుక వెళ్తున్నారు. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఏంటి ట్రిపుల్ రైడింగ్ ఏంటి? హలో ఏంటి ఎవరో తెలుసు ఇక్కడ రాయల్ ఫ్యామిలీ. ఓకే వెళ్ళండి. నెక్స్ట్ టైము డ్రింక్ చేసి వెళ్తున్నాడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ వచ్చి ఆపాడు. ఏమనుకుంటున్నావు? సార్ ప్లీజ్ సార్ నాకు అర్థమైంది సార్, మీది రాయల్ ఫ్యామిలీ, నేను ఆపండి సార్. చిన్న డౌట్ సార్, రాయల్ ఫ్యామిలీ అంటున్నారు కదా సార్, అసలు ఇంతకు మీద ఏ ఫ్యామిలీ సార్? మా ఫ్యామిలీ అందరు కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి, అందుకే మరి రాయల్ ఫ్యామిలీ. కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల రాయల్ ఫ్యామిలీ. సద్దాం విన్నావురా జోక్ అరే మన ఫస్ట్ వన్ ఎట్లా పెళ్ళిందో దానికంటే డబ్బులు వేయాలి. ఇందాక రాజమండ్రి ఈవెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వరంగల్ ఈవెంట్ గురించి. ఇప్పుడు
ఇప్పుడు బేసిక్ గా అవినాష్ గారు ఏంటి ఇక అట్లా అడిగితే ఎవడన్నా ఏం చెప్తాడు కన్ఫ్యూజన్ ఉంటారా? అవినాష్ గారు బాగా సంపాదించేశాడు, ముక్క అవినాష్ బాగా పాపులర్ అయ్యాడు, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, టీవీ కొనుక్కుందామని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే ఆడి ప్రోగ్రామ్ ఆడు చూసుకోవడానికి ఇంట్లో టీవీ లేదు. నిజంగా మొన్న వెళ్ళినప్పుడు టీవీ లేదు. అయితే ఆయన ఏం చేశాడంటే రవి ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళాడు. రవన్న ఓనర్ దానిలో. లోపలికి వెళ్ళేసి భయ్యా నమస్తే, నన్ను గుర్తుపట్టావా అన్నాడు. అన్న గుర్తుపట్టలే, ఎవరు నువ్వు? నేను ముక్క అవినాష్. ఓహో అవునా, ముక్క అవినాషా? అయితే ఏంటి? లేదు టీవీ కొందామని వచ్చాను. ఏది కావాలి? భయ్యా టీవీ కావాలి. నీ పేరేంటి? ముక్క అవినాష్. అయితే నేను నీకు అమ్మను. అదేంటి భయ్యా, డబ్బులు ఇస్తాను కదా. అవసరం లేదా, నేను నీకు అమ్మను, నీ పేరు ముక్క అవినాష్ గా, నీకు అమ్మను పో అన్నాడు. అనగానే మనోడు మస్తు అట్టయిపోయాడు. అట్టయిపోయి ఇంటికి వెళ్ళి ఎలాగైనా ప్లాన్ చేసి వాడి దగ్గర టీవీ కొనేయాలి, అదే టీవీ కొనేయాలని మనోడు బాగా సీరియస్ గా ఆలోచించి ఒక ఫార్నర్ గెటప్ వేసుకున్నాడు. మళ్ళీ వచ్చి ఐ వాంట్ ద టీవీ అన్నాడు. అనగానే నువ్వు ముక్క అవినాష్ కదా, నీకు ఈ టీవీ అమ్మని అన్నాడు. అసలు ఎందుకు మనోడు ఫుల్ ఫ్రస్ట్రేషన్ తోటి నేను ఎన్ని గెటప్లు వేసినా కూడా ఎలా గుర్తుపడుతున్నానని వచ్చేసి రవన్న నేను నీ దగ్గర నువ్వు నాకు టీవీ అమ్మకు, కానీ నేను ఇన్ని గెటప్లు వేసినా కూడా నువ్వు నన్ను ఎలా గుర్తుపడుతున్నావు చెప్పు అన్నాడు. అనగానే రవణ ఎమ్మటే అరే పిచ్చోడు అది టీవీ కాదురా ఫ్రిడ్జ్ రా అన్నాడు. సూపర్ రా, ఫస్ట్ జోక్ అంటే డబుల్ పేలింది. ఏంది పేర్లే? బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇప్పుడు అసలు సిసలైన జోక్ వస్తుంది ఫ్రమ్ ముక్కు అవినాష్. ఒకరోజు శ్రీముఖి నా దగ్గరకు వచ్చింది. ముక్కు ఒక విషయం చెప్పాలి అంటే, ఏంటి శ్రీ ఏమైందంటే మన ప్రపంచంలోనే ఒక వింతైన పాము ఉందని చెప్పి. ప్రపంచంలోనే వింతైన పామ, దాని స్పెషాలిటీ ఏంటని అడిగాను. ఏంటి దాని స్పెషాలిటీ అని అడిగితే అది సెకండ్కి 0.5 మీటర్స్ ఫాస్ట్గా వెళ్తుంది, పెరుగుతుందని చెప్పారు. 0.5 మీటర్స్ పెరుగుతుందా? ఇంకేంటి దాని స్పెషాలిటీ అంటే దాని శరీరంలో ఉన్న దాని తల దానికి తగిలితే అది చచ్చిపోతుందని చెప్పారు. ఇంతకీ శ్రీ ఆ పాము ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ దొరుకుతుంది అంటే ఎవరు చెప్పదు, ఓకేనా? చెప్పని ఎవరు చెప్పని ఎక్కడ ఉంటుందంటే అది శాంసంగ్ పాత ఫోన్లో ఉంటుందని చెప్పింది. శాంసంగ్ పాత ఫోన్ లో అసలు గేమే ఉండదు. ఈసారి మనదే, మన రెండు వాళ్ళ ఒక్కడు కూడా వేయలేదు. ఈసారి కొడుతున్నావు అన్న. కొట్టకు. ఒక రాజు ఉన్నాడు. రాజుకి ఒక కూతురుంది, ఒక్కతి కూతురుంది. అయితే ఆ కూతురికి స్వయంవరం నిర్ణయించాడు. ఆ స్వయంవరంలో గెలిచిన వాళ్ళకి రాణిని రాజ్యాన్ని ఇచ్చేస్తాను ఫిక్స్ అయిపోయాడు. చాలా మంది రాజులు వచ్చారు, మన పటాస్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు. అక్కడున్న కాంపిటీషన్ ఏంటంటే అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ నిండా మొసళ్ళు ఉన్నాయి. ఎవరైతే ఇటువైపు నుంచి వెళ్ళి దూకి ఈదుతూ బయటికి వెళ్తారో వాళ్లకు రాజ్యాన్ని ఇచ్చేస్తా అని చెప్పాడు. అప్పుడు ఒక రాజు దూకాడు. దూకగానే మొత్తం మొసలు పట్టుకొని పీక తిన్నాయి, వాటర్ మొత్తం రెడ్ అయిపోయింది, చచ్చిపోయాడు. ఇంకో రాజు దూకాడు, మళ్ళీ చచ్చిపోయాడు. అందరు భయపడుతున్నారు, వెనకడిగేస్తున్నారు. అదే టైంలో మన అవినాష్ గారు టప్పని దూకి టక్క ఈత కొట్టుకుంటూ అవతలకి వెళ్ళి బయటకు వచ్చి చేస్తాను. అనగానే బల రాజకుమార బల, నీకు నా కూతురునిచ్చి రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను సూపర్ అని. నీ కూతురు ఎవరు కావాలి, నా రాజ్యం ఎవరికి కావాలి, నన్ను అవసరం దాంట్లో తోసినోడు ఎవరు కావాలి, ముందు మనం పిలిపించండి అన్నాడు. అవినాష్ అడ్డగోలకు దొబ్బింది ఇది. దీని తర్వాత నీ లాస్ట్ జోక్ షుడ్ బి హైలైట్. పేటిఎం 1000 రూపీస్ 500 రెడీ. ఇగో ఈ జోక్ తెలిసినా ఎవరు చెప్పొద్దు, ఎందుకంటే దీన్ని వెరైటీగా చెప్తాను. లేకపోతే జోక్ పంచి చెప్పేసిన తర్వాత జోక్ చెప్పరాదురా. జోక్ ఏంటంటే ఒక మెంటల్ హాస్పిటల్లో కార్తీక్ గారు జోకులు బాగా చెప్పాయని చెప్పేసి ఆడే హ్యాపీ ఫీల్ అయిపోయి వాడిని మైండ్ తోటి పిచ్చోడు అయిపోయాడు. వాడిని తీసుకుపోయి ఎరగడ్డలు వేశారు. డాక్టర్ రౌండ్స్కి వెళ్తుంటే కార్తీక్ గారు సింక్ దగ్గర ఆడుకుంటున్నాడు. డాక్టర్ వచ్చి అడిగాడు, ఏ బాబు ఏం చేస్తున్నావు అంటే, చేపలు పడుతున్నా. అల్లరి చేయవద్దు, చేపలు మళ్ళీ పరిగెడతాయి, పిచ్చి నా కూడా కప్పు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకో రౌండ్కి వచ్చాడు. బాబు చేపలు పడ్డాయని అడిగాడు. పిచ్చినా కొడుక సింకుల చేపలు ఉంటాయిరా. Let's call upon Venky and Pigno Prasad.
ఈ రోజు మా కంటెంట్ ఏంటంటే డ్రైవర్స్. బాబా ఇది మామూలు భాషే బాబా, డ్రైవర్స్ కాదు. ఒకప్పుడు డ్రైవర్స్ ఎలా ఉండేవారు, ఇప్పుడున్న డ్రైవర్స్ ఎలా ఉండేవారు? ఒకప్పుడు డ్రైవర్స్ అలాగే ఉన్నారు, ఇప్పుడు డ్రైవర్స్ అలా ఉన్నారు. సేమ్ కాకి చొక్క ఏం మారలేదు. కంటెంట్ ఓకే. డ్రైవర్స్ ఒకప్పటికి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం ఏంటని చూపిస్తాం. ఒకప్పుడు ఏంటంటే డ్రైవర్స్ అడుక్కునే వాళ్ళు, సార్ ప్యాసింజర్స్ రండి సార్ అనేసి. ఏ విధంగా ఉండదు. ఈయన డ్రైవర్, నేను ఎలా రిచ్ కూడా కాబట్టి కస్టమర్. అమీర్పేట్ కేజీ ఎంత ఏది అమ్ముతున్నావు కదా? నేను అమ్మట్లేదు సార్, అమీర్పేట్ తీసుకెళ్తా అంటున్నా. ఇప్పుడు సముద్రంలో ఉప్పుని, గాల్లో తేమని, హైదరాబాద్ లో అమీర్పేట్ ని ఎవ్వరూ తీసుకెళ్లేరు. ఇంత బట్టి ఎలా చెప్తున్నారు సార్? ఈ డైలాగ్ ఇప్పుడే చెప్పారు. నేను అన్నది తీసుకెళ్ళాం కదా సార్, ఎవరైనా వస్తే తీసుకుని వెళ్తా అంటున్నాను. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు హైదరాబాద్ లో. హైదరాబాద్ లో ఎక్కడ? మా ఇంటి దగ్గర. నాకు తెలుసు మీ ఇల్లు అమీర్పేట్ లోనే. అవును అమీర్పేట్ కదా. రండి సార్, ఎక్కడ సార్? ఎంత? జస్ట్ 50 రూపాయలు సార్. వద్ద నడుచుకుంటూ వెళ్ళిపోతాను. 40 రూపాయలు ఇవ్వండి సార్. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను సార్. 30 రూపాయలు. పాక్కుంటూ వెళ్ళిపోతాను. 5 రూపాయలు. మీరేం మాట్లాడదు ప్లీజ్. రండి సార్, ఎక్కడ సార్? ఇలా ఉండేది. సీతారామ స్వామి నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి దాశరథి. రేయ్ అది చారణ సీన్ కి నీ బారణ యాక్టింగ్. మామూలు డ్రైవర్లు ఉంటారు కదండి, సెలబ్రిటీ డ్రైవర్లు ఎలా ఉంటారు? శ్రీముఖి డ్రైవర్ మా చెల్లమ్మది, నేను బావకి డ్రైవర్ని. ఎలా చెప్పుకుంటా బయటకు వచ్చిన తర్వాత? ప్రసాద్ ఎలా ఏంటి వ్యాపారం ఏంటి? వ్యాపారం కదరా డ్రైవర్. అదే డ్రైవింగ్ వ్యాపారం ఏంటంటున్నాను. నీ కవరింగ్ బాగుందిరా. ఇంతకీ నీ జీవితం ఎలా ఉంది? నన్ను అడుగుతానంట డాక్టర్ రాజశేఖర్ గారు అడుగు జీవితాలు ఉందో. నన్ను భోవమని చెప్పని సీతమ్మ తల్లి నన్ను ఎవరైనా డ్రైవింగ్ చేస్తున్నారా? బావా ఇండియాలోనే #1 మేల్ యాంకర్ ద గ్రేట్ రవి గారు చేస్తున్నాను తెలుసా? నేను ద బ్యూటీ క్వీన్, లాఫింగ్ క్వీన్ శ్రీముఖి దగ్గర నేను డ్రైవింగ్ చేస్తున్నారా? మా సార్ అంత గొప్పడు తెలుసా? ఎంత గొప్పడా? సివిల్ డ్రెస్ ఉంటుంది. అవునా? మరి చిన్న బట్టలు వేసుకున్నాడు. రీసెంట్ గా వెంకటాపురంలో ఒక ఇల్లు కాలిపోతే తన సొంత డబ్బులు ఇచ్చారా మా గురువు గారు. మా సార్ అంత గొప్పడు రా. ఆయన పెట్టిన ఆయన పెట్టిన ఎంతో మంది చాలా గ్రేట్ రా మా సారు. హలో, మీ సార్ కు డబ్బులు ఇచ్చినా మా మేడం. అరే అదంతా కదరా, నీకు మా మేడం గురించి తెలియాలంటే మా మేడం దగ్గర 3 రోజులు పని చేయి. నేను మీ సార్ దగ్గర 3 రోజులు పని చేస్తే ఎవరికి గ్రేటో చూసుకుందాం. ఓకే రెడీ? అరే వెంకీ. ఏరారే ప్రసాద్. అయ్యో బాబు ఏంట్రా అంత టార్చరు? ఎలా భరిస్తున్నావు? గ్రేట్ రా నువ్వు నిజంగా. నువ్వు కూడా ఎలా భరిస్తున్నావు రా? గ్రేట్ రా. మీ మేడవేంట్రా బాబు? ఏం చేసిందిరా? కారులో వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఉంది, హార్న్ వేస్తాను మేడం అన్నాను. ఎందుకు కరెంట్ బిల్ ఒక్క నేను ఉన్నాను కదా అంది అని హార్న్ వేస్తుంటే అందరా రోడ్డు మొత్తం క్లియర్ అయిపోయిందిరా. బేసిక్ గా అంబులెన్స్ లో వస్తే కార్లు సైడ్ ఇస్తారా, కానీ మా కారు వెళ్తే అంబులెన్స్ లో సైడ్ ఇస్తారా బాబు? మీ సార్ ఏమైనా తక్కువ తింటుండా? అరే ఆయన డైట్ లో ఉన్నాడు, తక్కువ తింటున్నాడు. కార్ ని నడుపుతుండంట్రా. మిర్రర్ ఉంటుంది కదా, ఇది చూసి ఇలా బిక్కుంటాడు. సైడ్ మిర్రర్ తీసి ఇలా బిక్కుంటాడు. ఇంకా ఈ మిర్రర్ సరిపడినట్టు పక్కన కార్ వెళ్తది కదా, కిటికీ దించుకొని ఆ కార్ మిర్రర్ కూడా తీసుకొని ఇలా 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 అనుకుంటారా. ఉన్నదే ఇంతంత బొచ్చు, అంత అవసరమా? అరే మీ మేడం ఎప్పుడన్నా నువ్వు పెచ్చదానా అన్నావా? ఆ మేడం నన్ను దేవత నేను అన్నాను. ఎలా ఏముందిరా, ఇంటికి డ్రాప్ చేశాను, లోపలికి వెళ్ళి మేకప్ తీసి వస్తానంది, తీసుకొచ్చింది, కారులో కూర్చుంది. ఇదేంటి పిల్ల ఎక్కడ ఉందని, దిగు పిచ్చదానా అన్నాను. అరే నేను పిచ్చదాను కదా శ్రీముఖి అంది. నేను నమ్మను అన్న. వచ్చే 2 స్టెప్ వేసింది, ఆయన నేను నమ్మను అన్నా. మరి ఎలా నమ్మావు? అప్పుడు నమ్మాను రా. అంటే మా మేడం మేకప్ లేకుంటే పిచ్చిదానిలా ఉంటుందా? అరే పిచ్చోళ్ళగా బాగుంటారు రా.
హలో మీ సార్ డబ్బులు ఇవ్వరా? ఏరా కొంచెం గడ్డం కిక్కు అని చెప్పొచ్చుగా. ఆ గడ్డ స్టైల్ రా. స్టైలా? మొన్న జూ పార్క్ వెళ్ళాం మేము, ఏది షూటింగ్ నిమిత్తమని. షూటింగ్ అయిపోయింది, సార్ తీసుకుని గొడుగు కింద తీసుకెళ్తున్నా. వాచ్మెన్ ఫ్యాట్ మన్ కొట్టాడు. ఎందుకు సార్ అంటే, అరే ఇప్పటికే 2 ఎలుగు బంటలు తప్పిపోయాయి, 3వ ఎడి తీసుకెళ్తున్నారు అన్నాడు. మనకి కష్టాలు వద్దురా, వేరే పని చేసుకున్నాం పద. ఇలా ఉంటదండి బేసిక్ గా డ్రైవర్లు చెప్పుకునేది గొప్పలు. మా చెల్లెమ్మ బేసిక్ గా 50 ఏళ్ళు దయచేసి వీరు ఇట్లా అడుగుతుంటున్నంత టైం వరకు మనం తీసుకుందాం ఒక బ్రేక్. ఇన్ పరాస్ఫుల్ టు బిందాస్ గెట్ లాస్ట్. వీళ్ళిద్దరు ఎలాగో ఎల్లలా లేరు కాబట్టి వీళ్ళిద్దరు సమక్షంలోనే జూనియర్స్ ఎంత సూపర్ గా అదరగొట్టేస్తారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ సద్దాం అండ్ సంజయ్. ఇప్పుడు కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మోసగాళ్ళు ఏడేడు ఉంటారు, ఎట్లెట్లా మోసం చేస్తారు. మీరు ఉన్నారు కదా ఇద్దరు వాళ్ళు ఎట్లుంటారు రైల్వే స్టేషన్ దగ్గర, యారు ఏ గిరాకీ యారా సబ్ బాబు ఇప్పుడే రైల్వే స్టేషన్ దిగినాను రా, ఏ ఫోన్ ఏమో ఆఫ్ అయిపోతాను, తొందర రా రయ్యరే. అటు కావాలా? ఏటి నీకు వద్దేటి? ఏడు కావాలి? ఏడికి కాదు 8 పోవాలి, ఇంటర్వ్యూ ఉందాడా. అరే మారం కథ రేతు మారా ఎందుకు కాదు, అవి టిఫిన్ కాయా. ఏరియా ఏది? మీరు పేట. మీటర్ మీద 1000 రూపాయలు. 1 మీటర్ 2 మీటర్లా? మీటర్ వేస్తా ఎంత గంతి అందరు బెట్. అందరూ నేను ఒక్కడనే ఉన్నాను కదా. ఏంటి పగలే కరద్దు? పగలే కదా, సూర్యుడు కనిపించట్లేదు. ఎట్లా మీటర్ లాడడం వేసుకో. ఏ హుస్సేన్ సాగర్ ఒక్కడే ఉన్నాడు, మరి సాగర్ హుస్సేన్ ఏడి? ఏ సాదా బహుత్ జ్యాదా కర్రా. అరే అన్న చాయ్ బంక్ వస్తుంది, చాయ్ లేవని చాయ్ తాగుదాం. అరే అన్న చాయ్ దో. ఇప్పుడు ఇది ఏది? మరి అమీర్పేట పక్కనే విజయవాడ బస్సుకి హైదరాబాద్. అన్నా రవేనా, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారో చూద్దాం. నేను కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి. ఈ పూరికి ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అంటే బ్యాంకాక్ పోతాడు, ఆంధ్ర బ్యాంక్ ఒక్కొక్క పోనీ కాదేమన్నా. తేజకి ఎప్పుడు కొత్త వాళ్ళు ఏకెళ్తావాలి. ఒక్క నిమిషం, ఇగో ఒక్క నిమిషం మళ్ళీ చేస్తావు. ఏం చల్లేస్తుంది, ఇంక చెద్దలు తీసుకురండి రా. ఏమన్నా ఛాన్సా? ఇంతకుముందు ఏం చేసావు? స్కూల్లో సార్ కొడతాడు. అబ్బా అది కాదురా, సినిమాలో ఏమైనా చేసావా? సినిమాలో ఏం చేయలేదు సార్. ఏమవుదాం అనుకుంటున్నావు? ఏ చిన్న చిన్న లేకుండా ఏమైనా సార్ హీరో చేద్దాం అనుకున్నా. హీరో బాలకృష్ణ, నాగార్జున, బ్రహ్మానందం ఇంకా రాలే. టైం పడతా సార్. ఇప్పుడు హీరో చేయాలని నువ్వు నాకు ఏదో ఒకటి చేసి చూపించాలి కదా. చపాతీలు చేయమంటారా? చపాతీలు, కురమాలు, పచ్చిమిరపకాయలు కాదురా సార్. యాక్టింగ్ చెయ్యి. అబ్బా సంపు చేయలే. యాక్షన్ చెప్తే చేయాలి. యాక్షన్. అన్నం లేదన్నా, అమ్మ లేదన్నా, అన్నం పెట్టనా, అన్నం పెట్టనా. యాక్టింగ్ కారా? యాక్టింగ్ చేయాలంటే ఓవర్ యాక్టింగ్ చేస్తావే. అక్కడ అనిపిస్తుంది చూడు. ఏందన్నది? అన్నపూర్ణ స్టూడియోస్. దాన్ని మస్తాకులు అన్నపూర్ణ స్టూడియోస్ అన్నం పెట్టరు, మరి సినిమాలు జరుగుతాయి ఆడ. అబ్బా ఇండస్ట్రీలో రావాలంటే ఏదో ఒకటి పెట్టాలి. దండం పెడతానా? దండం పెడతా వంగుంటా కాదు, ఇంకేం చేయాలి? ఇప్పుడు హీరో వాళ్ళని డబ్బులు అన్ని డబ్బులు ఉన్నాయి ఇంటి దగ్గర, గిన్నెలు గలాసాలు అన్ని అమ్ముకోవచ్చిన. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండు, రేపు పొద్దున క్యాబ్ వచ్చి నేను తీసుకోవచ్చు. పూరి గారితో డబ్బులు మాట్లాడేసి వచ్చేస్తాను. నేను కూడా వస్తాను. పోయేసి వస్తారా? నేను కూడా వస్తా. అరే పోరా, నేను కూడా వస్తానా? గిన్నెలు గలాసాలు అమ్ముకోవచ్చానా? అరే
పైసలు ఏనా మంచిగా అరే సినిమా వద్దా నీకు అన్న పైసలు ఏనా కొట్టినట్టుండు. ఇంకొన్ని ఉంటాయి నాది ఎట్లా చేసి చూపితా. మీరు నర్సరీ ఫెయిల్ అయ్యారా? పార్ట్ టైం అయితే 10 లక్షలు సంపాదించు, ఫుల్ టైం అయితే 1 లక్ష రూపాయలు సంపాదించు. 9 0 0 0 0 0 అన్ని సున్నాలే. హలో హలో సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను 10th ఫెయిల్ అయినా. అయితే ఇంటర్వ్యూకి వచ్చాయి సార్. 10th ఫెయిల్ అయితే ఇంటర్వ్యూకి రమ్మంటారు సార్. ఇంటర్ కాదురా, ఇంటర్వ్యూకి రమ్మంటున్నా. అత్తానా జాబ్ కావాలా? లేదు ఉద్యోగం కావాలి. ఈ జాబ్ ఎలా చూసావు నువ్వు? చూసి వచ్చే గొడవ మీద బాగా పబ్లిసిటీ ప్లేస్ అని అక్కడ అందించిన. ఈ చిన్నవి టీచర్ జాబ్ లేకుండా IAS IPS గెస్ట్ కూడా. నీకు నెలకి 1 లక్ష వస్తుంది, 7 నెలలు ట్రైనింగ్ ఉండాలి అన్నమాట. నెలకి 1 లక్ష నాకు ఇచ్చేయాలి. సరే సార్. పైసలు ఏమైనా కావాలి? పైసలు కావాలిగా. 1 లక్ష రూపాయలు సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? ఒక 7 నెలలు తర్వాత కనిపి. ఓకే సార్. సార్ ఏ సార్ నాకు జాబ్ ఇస్తా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు సార్? ఇంతకుముందు పైసలు ఇచ్చేది ఆఫీస్ వచ్చి. జోక్యం నిజంగా ఇచ్చారు పైసలు. పైసలు ఏమైనా? పైసలు పక్కన పెట్టి కానీ మా దగ్గర ఒక మంచి బిల్డింగ్ ఉంది, తీసుకుంటావా? స్క్వేర్ ఫీట్స్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, బాత్రూమ్, కిచెన్, హాల్ బాగుంటది. మీకు తిన్నది అడగదరా రే, నాశనం అయిపోతారా? ఓకే, మరి ఈ రోజు జరిగిన జోక్స్ వార్ లో అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ 1000 రూపాయలు పేటిఎం తరపు నుంచి వెళ్ళిపోతున్నాయి ముక్కు అవినాష్ కి. ఈ రోజు కంటెంట్ వార్ లో మమ్మల్ని కడుపుబ్బా నవ్వించినందుకు 1000 రూపాయలు పేటిఎం తరపు నుంచి వెళ్ళిపోతున్నాయి సద్దామన్ సంజయ్కి. మరి స్టూడెంట్ స్పెషల్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉంటుంది పరాస్ ఫుల్ టు బిందాస్. బై, గుడ్ నైట్ ఎవ్రీబడీ.